బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వినాయక చవితి వేడుకలలో భాగంగా రెండవ రోజు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డు, హుండీ, పూలమాల వేలంపాటను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం పచ్చిపులుసు సురేష్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. గణనాథుని వద్ద ఉంచిన 13 కేజీల లడ్డూను వేలంపాటలో 27,516 రూపాయలకు గుబ్బా సురేష్ మరియు హుండీని వేలంపాటలో నాగార్జున టీం దక్కించుకుందని, పూలమాలలను 7,016 రూపాయలకు లక్ష్మణ్ దక్కించుకున్నారని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు పెట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. అందరికీ నమస్కారం. వాసవి నగర్ 1లో 9 సంవత్సరాలుగా దిగ్విజయంగా స్వామి గణనాథుని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం 3 రోజులు ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమాలు, రెండవ రోజు అన్నప్రసాద వితరణ, సహపంక్తి భోజన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 9వ సంవత్సరం, ఈ సంవత్సరం 9వ సంవత్సరం కావడం విశేషము. ఈ 9వ సంవత్సరంలో రెండవ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీ పచ్చిపులుసు సురేష్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రెండవ రోజు ప్రతి సంవత్సరము లడ్డు వేలంపాటను మరియు పూలమాల వేలంపాటను, హుండీ వేలంపాటను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 13 కిలోల లడ్డుని గౌరవనీయులు శ్రీ గుబ్బా సురేష్ గారు 27,500కు స్వామివారి యొక్క లడ్డు వరప్రసాదాన్ని పాటపాడి పొందడం జరిగింది. అలాగే హుండీ వేలంపాటని అగ్బంట్ నాగార్జున గారు, పల్నాకుల మురళీకృష్ణ గారు అండ్ టీము కలిసి వేలంపాటలో పొందడం జరిగింది. మరియు పూలమాల వేలంపాటని గుబ్బా లక్ష్మణరావు గారు ఈ సంవత్సరం వేలంపాటలో 7,016లకు పొందడం జరిగింది. వారందరికీ కూడా వాసవి నగర్ కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు అందరం తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం బాలగణపతిని వాసవి నగర్ 1లో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ గణనాథుడు వారందరికీ, వారి కుటుంబ సభ్యులకి మరియు ఈ గ్రామానికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికే శాంతియుత మార్గాలను నిర్దేశించి ఆ గణనాథుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.